నమస్తే, నేను సిరి. కర్ణాటక ప్రభుత్వం అయితే సంచలన నిర్ణయం తీసుకుందంటే గతంలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయమే ఇప్పుడు వాళ్ళు కూడా అవలంబిస్తున్నారేమో అనిపిస్తుంది. సో ఏంటి ఆ నిర్ణయం అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే కర్ణాటక ప్రభుత్వం ఏదైతే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే తీసుకున్నారో నిర్ణయం, అంటే ఆ రాష్ట్రంలోకి అంటే సిబిఐ ఏదైతే ఉందో అది రాకుండా ఉండడానికి ఇప్పుడు ఏదైతే కొన్ని జరుగుతున్నాయో అక్కడ కర్ణాటక ప్రభుత్వంలో దాన్ని ఉద్దేశించి ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు అనుకోవచ్చు. అసలు ఏంటి మరి ఢిల్లీలో కూడా ఈ చర్చ నడుస్తుంది. సో ఇప్పుడు దీన్ని ఈ పరిణామాలను మనం ఎలా చూడాలంటారు? ఇప్పుడు ఒకటి ఏంటంటే బీజేపీ ఇతర రాష్ట్రాల్లో ఉండేటువంటి ప్రభుత్వాల్లో అభద్రతాభావం ఒకటి ఉంది. ఏ క్షణమైనా సరే సిబిఐ రావచ్చు, లేదా ఈడీ రావచ్చు, లేదా ఇన్కమ్ ట్యాక్స్ రావచ్చు, లేదా ఇతర కేంద్ర సంస్థలు రావచ్చు అనేది వినిపిస్తుంది. ప్రత్యేకించి సిబిఐని ఉపయోగించి కేంద్ర ప్రభుత్వం, కేంద్రంలో ఉండేటువంటి బీజేపీ పెద్దలు రాజకీయ డ్రామాలు ఆడుతున్నారు అనేది బీజేపీ ఎన్డీఏతర పార్టీల్లో ఉండేటువంటి అభిప్రాయం. దాంట్లో భాగంగా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటుంది. ఆ తీసుకుంటున్నటువంటి ప్రభుత్వాల్లో కర్ణాటక ప్రభుత్వం మొదట ఉంది, ఫస్ట్ వరుసలో ఉంది. ఎందుకు ఉంది అని అంటే ముడా సంబంధించినటువంటి వివాదం ఉంది. మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏదైతే ఉందో అది దాని పరిధిలో కొన్ని స్థలాల కేటాయింపు జరిగింది. ఆ స్థలాల కేటాయింపు జరిగినప్పుడు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి సిద్ధిరామయ్యకు సంబంధించిన సతీమణి ఆమె పేరు మీద ఎక్కువగా ఉన్నాయి. ముడాకు సంబంధించినటువంటి స్థలాల కేటాయింపులో ఎక్కువగా అంటే ఇవ్వాల్సిన దానికన్నా ఎక్కువ ఇచ్చారు అనేటువంటి ఆరోపణ. దీన్ని బేస్ చేసుకొని కంప్లైంట్ రైజ్ చేయడం జరిగింది. ఇది విచారణకు ఆదేశించాలి దీని మీద అని చెప్పి అక్కడ కంప్లైంట్ చేయడం జరిగింది బీజేపీ వాళ్ళు. అయితే ముఖ్యమంత్రి మీద కంప్లైంట్ వస్తే విచారణ చేయాలంటే గవర్నర్ అనుమతి కావాలి. సో గవర్నరు విచారణకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు, అక్కడ ఉన్నటువంటి గవర్నర్. దాంతో సిద్ధరామయ్య విచారణని ఫేస్ చేయాల్సి వస్తుంది. అక్కడ వన్స్ ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ ప్రారంభిస్తే ముఖ్యమంత్రి పదవికి ఆయన రాజీనామా చేయాల్సి వస్తుంది. సో ఇలాంటి పరిస్థితి వస్తుంది అని భావించి ముందుగానే విచారణ చేయాలంటే ఎవరు చేయాలి? అక్కడ ఉన్నటువంటి పోలీసులు అయితే చేయరు, ఎందుకంటే కర్ణాటక ప్రభుత్వం కాంగ్రెస్ కాబట్టి. సిద్ధరామయ్య కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ముఖ్యమంత్రి కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి దర్యాప్తు సంస్థలు ఆయన జోలికి రావు. సో కేంద్రంలో ఉన్నటువంటి దర్యాప్తు సంస్థలు మాత్రమే ఇప్పుడు ఆయన జోలికి వచ్చేటువంటి అవకాశం. కేంద్రంలో ఉన్న దర్యాప్తు సంస్థ ఏమొస్తుంది? సిబిఐ ఎంక్వైరీ వచ్చే అవకాశం ఉంది, ఈడీ వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే మనీ లాండరింగ్ ఇలాంటి కేసులు అయితేనే ఈడీ ఎంటర్ అవుతుంది. కానీ ముడాకు సంబంధించినటువంటి భూముల కుంభకోణంలో సిబిఐ మాత్రం ఎంక్వైరీ ఎంటర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సిబిఐని రాకుండా రాష్ట్రానికి నిషేధిస్తూ సిబిఐ ఎంట్రీని ఒక ప్రత్యేకమైనటువంటి జీవో కర్ణాటక ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇలాంటి పరిస్థితే 2019 ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్లో కూడా చోటు చేసుకుంది. ఆ రోజు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన సిబిఐని ఆంధ్రప్రదేశ్లో ఎంటర్ కాకుండా నిషేధిస్తూ ఒక నిర్ణయం తీసుకున్నారు. ఒక నిర్ణయం తీసుకొని సిబిఐని ఎంటర్ కానివ్వకుండా అడ్డుకున్నారు. సిబిఐ వస్తుంది, ఆ రోజు కూడా సిబిఐ ఈడీ వీటితో బెదిరించేవాళ్ళు. సో సిబిఐ ఒకవేళ ఎంక్వైరీకి వచ్చి సిబిఐ ఇబ్బంది పెడుతుంది అనేటువంటి ఉద్దేశంతో దాన్ని నిషేధించారు. సేమ్ ఇదే పద్ధతిని అనుసరించినటువంటి మరొక ముఖ్యమంత్రి ఎవరంటే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ఎవరు? మమతా బెనర్జీ. ఆవిడ కూడా సిబిఐని నిషేధించు నిర్ణయం తీసుకున్నారు. కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ ఆయన కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకున్నారు. అలాగే తమిళనాడు స్టాలిన్ ఆయన కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకున్నారు. అంటే బీజేపీ ఎన్డీఏతర ప్రభుత్వాలు ఏ రాష్ట్రంలో అయితే ఉన్నాయో ఆ రాష్ట్రాలన్నీ కూడా సిబిఐ ఎంట్రీ నేరుగా ఎంటర్ కావడం అనేది చల్లదు అని చెప్పి ప్రత్యేకమైనటువంటి జీవోలు ఆర్డర్స్ తీసుకొచ్చుకున్నారు. సిబిఐ ఎంటర్ అయ్యే అవకాశం ఉంది, ఏ కేసుల్లో ఎంటర్ అవ్వాలనేది ప్రభుత్వం నిర్ణయిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకొని మాత్రమే సిబిఐ ఎంటర్ కావాలి. ఆ మేరకు ఒక జీవో, ఒక ఆర్డర్స్ కొన్ని తీసుకొచ్చారు. ఇది కేవలం ఆయా రాష్ట్ర ప్రభుత్వాల మీద కేంద్ర ప్రభుత్వానికి పెత్తనం లేదంటే అజమాయిషీ కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో తీసుకున్నటువంటి నిర్ణయంగా మనం దీన్ని చూడాలి.
ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం ఎందుకు ఇప్పుడు సిబిఐకి సంబంధించినటువంటి నిర్ణయం తీసుకుందంటే ఈ ముడాకు సంబంధించినటువంటి భూముల కుంభకోణం విషయంలో రకరకాల మలుపులు తిరుగుతుంది. నిన్నగాక మొన్న ప్రత్యేకమైనటువంటి కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్ష సమావేశం పెట్టుకున్నారు సిద్దిరామయ్య. పెట్టుకొని ఈ ఇష్యూ మొత్తానికి సంబంధించినటువంటి దాని మీద సమీక్షించారు. ప్లస్ తాను రాజీనామా చేసే అవకాశం లేదని చెప్పి చాలా క్లియర్గా చెప్పారు. కానీ కొంచెం ముందుకెళ్తే ఒక 10-15 రోజులు ముందుకెళ్తే ఢిల్లీ వెళ్ళినటువంటి డికే శివకుమార్ నరేంద్ర మోడీని కలవడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా కర్ణాటక ప్రభుత్వం ఉంటుందా ఊడుతుందా అనేటువంటి చర్చ చాలా తీవ్రంగా నడుస్తుంది. అసలు డికే శివకుమార్ డిప్యూటీ సీఎం, ఆయనకి నరేంద్ర మోడీని కలిసే అవసరం ఏముంది అనే దాని మీద చర్చ జరుగుతుంది. దాని మీద ఏఐసిసి కూడా పరిశీలిస్తుంది. అసలు యాక్చువల్గా ఆయన పోయిందేమో ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ పెద్దలను కలవడానికి వెళ్ళారు ఈ ముడా భూములకు సంబంధించినటువంటి వ్యవహారం మీద. ఆయన నేరుగా నరేంద్ర మోడీని కలవడం జరిగింది. ఒక ప్రధానమంత్రిని కలవాలంటే అపాయింట్మెంట్ ముందుగా ఫిక్స్ కావాలి, టైం ఇవ్వాలి, అప్పుడు మాత్రమే కలిసే అవకాశం. కానీ అప్పటికప్పుడు డికే శివకుమార్ వెళ్ళి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిశారు అని అంటే వాళ్ళిద్దరి మధ్య ఏదో ఒక అండర్స్టాండింగ్ ఉంది. కర్ణాటక ప్రభుత్వాన్ని ఇప్పుడున్న దాన్ని పడగొట్టి బీజేపీ కొత్త ఎత్తు కూడా వేస్తుందా? సిద్ధరామయ్య ప్లేస్లో అంతే కదా మరి. అది వాళ్ళు ఇప్పుడు ఏమంటారు, డికే శివకుమార్ ఏమంటారు, తన నియోజకవర్గం లేదని తన రాష్ట్రానికి కావాల్సిన ఫండ్స్ కోసం నేను అడగడానికి నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళానని చెప్తారు. ప్రతి వాళ్ళు అదే చెప్తారు కదా. ప్రతి వాళ్ళు చెప్పేది ఏంది, పోయి కలుస్తారు, కలిసిన తర్వాత రాజకీయాలు మాట్లాడుకున్న ఫండ్స్ కోసం అయితే కలవాల్సిన అవసరం ఉంది, వాస్తవం ఫండ్స్ కోసం కలవాల్సిన అవసరం లే. ఎందుకంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి అధికారులు ఉంటారు, చీఫ్ సెక్రటరీ ఉంటారు, సెక్రటరీస్ ఉంటారు. వీళ్ళు పోయి అక్కడ ఉండేటువంటి సెక్రటరీ, సెంటర్లో ఉండేటువంటి ఆయా డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి సెక్రటరీలు ఉంటారు. ఐఏఎస్ అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ సంబంధించి పొలిటీషియన్స్ని కలవాల్సిన అవసరం లేదు. ఓ ప్రత్యేకమైనటువంటి నిర్ణయాలు ఏదైనా కావాలంటే తప్ప జనరల్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి అవసరం లే. తన నియోజకవర్గానికి ఫండ్స్ గురించో తన రాష్ట్రానికి సంబంధించిన ఫండ్స్ గురించి అవసరం లేదు. ఇప్పుడు సపోజ్ తెలంగాణలో ఉండేటువంటి రక్షణ భూములు ఏదైతే ఉన్నాయో ఆ రక్షణ భూముల్ని రాష్ట్ర ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేస్తే అక్కడ కంటోన్మెంట్ ఏరియాలో మేము రోడ్లు వేసుకుంటాం అది అడిగారు. అలాంటి నిర్ణయాలు తీసుకోవాలంటే కనుక ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో మాట్లాడాలి, లేదంటే కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులతో మాట్లాడాలి. జనరల్గా ప్రతిరోజు జరిగేటువంటి యాక్టివిటీస్కి కలవాల్సిన అవసరం లేదు. ఐఏఎస్లు చూసుకుంటారు కదా, అధికార యంత్రాంగం చూసుకోవాలి. ఫెడరల్ వ్యవస్థలో సెంట్రల్లో అధికార యంత్రాంగం ఉంటుంది, ఆ అధికార యంత్రాంగం ఆ రాష్ట్రాల్లో ఉండేటువంటి అధికార యంత్రాంగం ఉంటుంది, వాళ్ళు చూసుకోవాలి. ఇక్కడ నుంచి చీఫ్ సెక్రటరీకి వెళ్ళి మాట్లాడుకోవాలి, లేదంటే సెక్రటరీస్ని పంపించి మాట్లాడుకోవాలి, ఏ డిపార్ట్మెంట్కి సంబంధించి ఆ డిపార్ట్మెంట్. కానీ డికే శివకుమార్ గారు చెప్తుంది ఏంది, తన రాష్ట్రానికి తన నియోజకవర్గానికి కావాల్సినటువంటి నిధులు అభివృద్ధికి సంబంధించిన అంశాలు మాట్లాడడానికి వెళ్ళారని చెప్తున్నారు ఆయన. కానీ ఎవరు అలా భావించరుగా ఈయనేదో అభివృద్ధి కోసం వెళ్ళారని చెప్పి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసారంటే ఖచ్చితంగా రాజకీయపరమైన అంశాలు చర్చకు వచ్చి ఉంటాయని. ప్లస్ అక్కడ నడుస్తుంది సిద్ధరామయ్యని జింపేసి డికే శివకుమార్ని పెట్టడం ద్వారా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి ఒక ఆలోచన చేస్తుంది బీజేపీ అనేది కూడా ఇంకోటి అనిపిస్తుంది. ఇప్పుడు కొంతమందిని ఒక 20 మందిలో 30 మందిలో చీల్చుకొని డికే శివకుమార్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చేస్తే డికే శివకుమార్కి మద్దతు ఇవ్వడం ద్వారా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనేది బీజేపీ యొక్క ఆలోచనగా ఉందని చెప్పి చాలా కాలం నుంచి దాని మీద చర్చ నడుస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ముడా సంబంధించిన భూములు కుంభకోణం వచ్చింది కాబట్టి దీన్ని అడ్డుపెట్టుకొని దీన్ని చూపించడం ద్వారా సిద్ధరామయ్యని రాజీనామా చేయించాలి అనేది కాంగ్రెస్లో ఉండేటువంటి కొంతమంది డిమాండ్. ఒకవేళ రాజీనామా చేస్తే ఆ ప్లేస్లో ఎలాగో డికే శివకుమార్ సీఎం అవుతారు. అలా కాని పక్షంలో బీజేపీ తోటి కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఈయనేదో ప్రయత్నం చేస్తున్నాడు అనేది అనిపిస్తుంది. ఏదైనా సరే అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని పడగొట్టాలనేది కేంద్రంలో ఉండేటువంటి బీజేపీ పెద్దల యొక్క టార్గెట్. ఆ టార్గెట్ దిశగా వెళ్తున్నటువంటి క్రమంలోనే ఇప్పుడు సిబిఐ ఎంటర్ కావద్దని చెప్పి నిషేధం విధిస్తూ కర్ణాటక ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. దీంతో ఇప్పుడు ప్రభుత్వం కేంద్రంలో ఉండే ప్రభుత్వం ఇంకొద్దిగా అగ్రెసివ్గా మారుతుందా, లేదంటే అన్ని రాష్ట్రాలు తీసుకున్నట్టే ఈ రాష్ట్రంలో కూడా సిబిఐ ఎంటర్ కాకుండా నిషేధం తీసుకున్నారు అనేది లైట్గా తీసుకుంటుందా అని అంటే రాబోయేటువంటి రోజుల్లో వాళ్ళు చేసేటువంటి రాజకీయపరమైనటువంటి యాక్టివిటీస్ ఏ విధంగా ఉన్నాయో గమనిస్తే కనుక దాన్ని బట్టి మనం చెప్పచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్.